అందరికీ నమస్కారాలు. ఈ మధ్య షర్మిల గారి యొక్క స్పీచ్ చాలా తారాస్థాయికి చేరిపోయిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులందరూ కూడా షర్మిల గారి మీద అటాక్ చేయడం, కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడడం, ఆమె వేసుకున్న బట్టల గురించి ఇతర విషయాల గురించి మాట్లాడుతున్నారో అప్పటి నుంచి నాకు తెలిసి ఆమె కొద్దిగా హర్ట్ అయ్యారని అనిపిస్తుంది. సో ఆ హర్ట్ అయిన కారణంగా ఇప్పుడు చాలా సెన్సేషనల్ కామెంట్స్ ఒక తారా స్థాయికి వెళ్ళేసి చెప్పాలంటే ఆమె కూడా ఒక పర్సనల్ కామెంట్స్ చేసే దిశగా వెళ్తున్నారనేసి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఆమె ఒక కామెంట్ చేశారు రీసెంట్గా. మోడీ చేతిలో గత 5 సంవత్సరాలుగా మోడీ చేతిలో జగన్, బీజేపీ చేతిలో జగన్ ఒక రిమోట్ కంట్రోల్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా సొంత ఇంట్లో కూడా ఆయన ఒక రిమోట్ కంట్రోల్గా పనిచేస్తున్నారు. వారి ఇద్దరు పేర్లు బీతో స్టార్ట్ కావడం అనేది చాలా కోయిన్సిడెన్స్ అనేసి ఆయన ఒక కామెంట్స్ చేయడం అయితే జరిగింది. సో ఈ పాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది రెండు బీలు అంటే ఏమనేసి. ఒకటి వచ్చి బీజేపీ, ఇంకోటి వచ్చి వాళ్ళ యొక్క ఇది భారతి గారు అని చెప్పచ్చు. సో ఇంతగా పర్సనల్ టార్గెట్ చేయడానికి కారణం ఒకటే ఉద్దేశం. ఏమంటే వైసీపీ నేతలు ఆమె మీద కొద్దిగా పర్సనల్గా వెళ్లకుండా ఉండాల్సింది. ఎప్పుడైతే పర్సనల్ టార్గెట్ చేశారో ఆమె కూడా చాలా దూకుడుగా ఏమాత్రం తగ్గకుండా రెట్టింపుతో వాళ్ళ మీద పర్సనల్గా అటాక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏరా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా చెప్పాలన్నా మాట్లాడాలన్నా ఆయనకు ఒక స్క్రిప్ట్ ఖచ్చితంగా కావాలి. లేదంటే ఆయన స్పాంటనియస్గా ఒక ఇదితో మాట్లాడలేడు, అంటే స్క్రిప్ట్ లేకుండా ఆయన మాట్లాడలేడు. కానీ షర్మిల గారి విషయం అలా కాదు. ఆమె స్పాంటనియస్గా ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా మంచి హావభావాలతో ఒక ప్రజలను ముగ్ధులు చేసే విధంగా మాట్లాడేటటువంటి ఒక శక్తి ఆమెకు ఉంది. కాబట్టి షర్మిల గారి విషయంలో ఆమెకు ముఖ్య ఉద్దేశం ఏరా అంటే, ఏమో ఇప్పటికిప్పుడు గెలవాలి, కాంగ్రెస్ గెలవాలని అయితే ఆ ఉద్దేశం కాదు కదా. ఆమెకేరా అంటే కనీసం ఒక 5% ఓటు రావాలి అక్రాస్ స్టేట్. సెకండ్ అనేది వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా గెలవకూడదు. గెలవకుండా ఉంటేనే రాబోయేటటువంటి ఎన్నికల్లో, రాబోయేటటువంటి కాలాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పుంజుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ ఆమెకి టార్గెట్ ఓన్లీ 5 to 6% రావడం, వైసీపీ ఓడిపోవడం, ఇవే ఆమె టార్గెట్. సో ఈ దిశగా ఆమె అడుగులు వేస్తూ ఉంది. ఆమె సక్సెస్ అవ్వచ్చు, ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసినంత వరకు వైసీపీ ప్రభుత్వ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వరకు ఆమెని రెచ్చగొట్టకుండా ఉంటేనే, అంటే ఆమెని హర్ట్ చేసే విధంగా మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా కూడా ఒక కుటుంబం యొక్క పర్సనల్ విషయాలు బయట రావడం అనేది ఎవరికి మంచిది కాదు. అది ఒక మంచి విలువలతో కూడినటువంటి రాజకీయం కూడా కాదు. అల్టిమేట్గా వాళ్ళందరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయాలే. కాబట్టి ఈ విషయంలో వైసీపీనే ఒక అడుగు తగ్గడం, వైసీపీ నాయకులే ఒక అడుగు తగ్గి వెళ్ళడం ఆమె విషయంలో మంచిదనేసి నా అభిప్రాయం. లేకుంటే వైసీపీకి కూడా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే పార్టీకి అయితే ఇంకా ముందు రోజుల్లో ఖచ్చితంగా ఉంది అని నా యొక్క ఒపీనియన్. ధన్యవాదాలు.